ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2.1% డిఏ పెంచుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. 50.7% ఉన్న డిఏ 52.8% పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పెరిగిన డిఏ 2026 జనవరి 1 నుంచి వర్తిస్తుందని చెప్పారు ఆయన. డిఏ పెంపుతో ఆర్టీసీపై నెలకు 2,82,00,000 రూపాయల అదనపు భారం పడుతుందని పొన్నం చెప్పారు. ఒకటి కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల ఆలోచనతో ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని 3 మెన్ కమిటీ తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పని భారం తగ్గించడం, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క డిఏను కూడా 2.1% పెంచుతూ గతంలో ఉన్నటువంటి 48.6 నుంచి ఇప్పుడు 50.7% పెంచడం జరిగింది.